వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారత్ పాక్ దేశాలను గొడవలు ఆపాలని కోరాం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. గూడూరు తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులపై ఫైర్ అయిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా వైశాఖి పౌర్ణమి గరుడ సేవ. భారత్ పాక్ దేశాలను గొడవలు ఆపాలని కోరాం. ఇరు దేశాల మధ్య యుద్ధం ఆపకపోతే అమెరికా వ్యాపారం చేయదని చెప్పాం. అందుకే ఆ రెండు దేశాలు గొడవలు ఆపేశాయి. భారత్ పాక్ రెండు దేశాలు చాలా శక్తివంతమైనవి. ఈ గొడవల వల్ల జరిగే తీవ్రతను అర్థం చేసుకుని ఆపేశారు అని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. Let me say a few words about the historic events that took place over the last few days. On Saturday, my administration helped broker a full and immediate ceasefire, I think a permanent one, between India and Pakistan, ending a dangerous conflict of two nations with lots of nuclear weapons. And they were going at it hot and heavy, and it was seemingly not going to stop. And I'm very proud to let you know that the leadership of India and Pakistan was unwavering, powerful, but unwavering in both cases, and having these. They really were, from the standpoint of having the strength and the wisdom and fortitude to fully know and to understand the gravity of the situation. And we helped a lot. And we helped also with trade. I said, come on, we're going to do a lot of trade with you guys. Let's stop it. Let's stop it. If you stop it, we're doing trade. If you don't stop it, we're not going to do any trade. People have never really used trade the way I used it. That I can tell you. And all of a sudden they said, I think we're going to stop. ఆపరేషన్ సింధూర్ గురించి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం యొక్క వైఖరిని ప్రధానమంత్రి మోడీ నొక్కి చెప్పారు. మెరుగైన ప్రపంచానికి కీలకం శూన్య సాహసమని వాదించారు. శాంతి కోసం పాకిస్తాన్ తన ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కూల్చివేయాలని ఆయన హెచ్చరించారు. ఉగ్రవాదం మధ్య చర్చలు జరపకూడదనే భారతదేశ వైఖరిని స్పష్టం చేశారు. మరియు ఇటీవల నిరూపించబడినట్లుగా శాంతి మరియు పురోగతిని నిర్ధారించడానికి బలమైన భారతదేశం యొక్క అవసరాన్ని నొక్కి చెప్పారు. हमारी सबसे बड़ी शक्ति है. निश्चित तौर पर ये युग युद्ध का नहीं है, लेकिन ये युग आतंकवाद का भी नहीं है. टेररिज्म के खिलाफ जीरो टॉलरेंस, ये एक बेहतर दुनिया की गारंटी है. साथियों, पाकिस्तानी फौज, पाकिस्तान की सरकार जिस तरह आतंकवाद को खाद पानी दे रहे हैं, वो एक दिन पाकिस्तान को ही समाप्त कर देगा. पाकिस्तान को अगर बचना है तो उसे अपने टेरर इंफ्रास्ट्रक्चर का सफाया करना ही होगा. इसके अलावा शांति का कोई रास्ता नहीं है. भारत का मत एकदम स्पष्ट है. टेरर और टॉक एक साथ नहीं हो सकते. टेरर और ट्रेड एक साथ नहीं चल सकते. और पानी और खून भी एक साथ नहीं बह सकता. मैं आज विश्व समुदाय को भी कहूंगा, हमारी घोषित नीति रही है, अगर पाकिस्तान से बात होगी तो टेररिज्म पर ही होगी. अगर पाकिस्तान से बात होगी तो पाक ऑक्युपाइड कश्मीर पीओके उस पर ही होगी.
प्रिय देशवासियों, आज बुद्ध पूर्णिमा है। भगवान बुद्ध ने हमें शांति का रास्ता दिखाया है। शांति का मार्ग भी शक्ति से होकर जाता है। పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 110 రోజుల పాటు దిగ్విజయంగా నిర్వహించిన ఉచిత డిఎస్సి కోచింగ్ బుధవారం నాటితో సిలబస్ పూర్తి అయిన సందర్భంగా బీఆర్ఎస్ ఎంవి మున్సిపల్ ఉన్నత పాఠశాల క్రీడాస్థల ప్రాంగణంలో మే 14, 2025 బుధవారం సాయంత్రం 5 గంటలకు జరిగే ముగింపు సభకు ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం అని మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. అందరికీ నమస్కారం. మన పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్ జనవరి నెలలో ప్రారంభించుకొని ఈ యొక్క మే 14వ తేదీ నాటికి 110 రోజులు మరి ప్రతిరోజు కూడా డైలీ టెస్టులతోటి, వీక్లీ గ్రాండ్ టెస్టులతోటి, ఉచిత భోజన అల్పాహార సౌకర్యాలతోటి దిగ్విజయంగా 110 రోజులు పూర్తి చేసుకునేటువంటి సందర్భంగా ఆ ఎస్జిటి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి సోషల్, మ్యాథ్స్, బయాలజీ, హిందీ, తెలుగు సంబంధించినటువంటి సిలబస్లు కూడా 14వ తేదీకి పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఆ డిఎస్సి విద్యార్థులందరితో కలిసి 14వ తేదీ సాయంత్రం 5 గంటలకు మన బిఆర్ఎంవి హై స్కూల్ నందు పెద్ద ఎత్తున ఈ యొక్క ఫేర్వెల్ ఫంక్షన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా ఆ డిఎస్సి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఎవరైతే ఈ యొక్క 110 రోజులు కూడా మాతో శ్రమించినటువంటి ఆ ఫ్యాకల్టీ 81 మంది ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చిన్న చిరు సత్కార కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమం అనంతరం కూడా మన ప్రగతి కోచింగ్ సెంటర్ పూర్ణ గారు అత్యంత శ్రమించి రేపు ఎగ్జామ్స్లో ఏదైతే చేస్తామో అటువంటి బిట్స్ అన్నింటినీ కూడా అటు ఎస్జిటి కానీ అదేవిధంగా ఇటు సోషల్, తెలుగు, మ్యాథ్స్, బయాలజీకి సంబంధించి ఆ బిట్స్ బ్యాంక్ ఏదైతే తయారు చేస్తారో అవి కూడా ఆ స్టూడెంట్స్కి రేపు ఆ సెట్ కూడా ఉచితంగా ఇచ్చేటువంటి విధంగా ఈ యొక్క కార్యక్రమం అనంతరం కూడా అంటే రేపు ఎగ్జామ్స్ని మీరు అటెంప్ట్ చేసేంత వరకు కూడా 14వ తేదీ తర్వాత కూడా 2 రోజులు స్టడీ, 1 రోజు ఎగ్జామ్ అనేటువంటి విధంగా ఒక షెడ్యూల్ కూడా రూపొందించుకుని రేపు ఎగ్జామ్స్లో మంచి మార్కులతోటి మళ్ళీ డిఎస్సిలో మీరు సెలెక్ట్ అయ్యేంత వరకు మీకు వెన్నంటి ఉండేటువంటి విధంగానే షెడ్యూల్ రూపొందించామని చెప్పి తెలియజేసుకుంటూ తప్పనిసరిగా 14వ తేదీ సాయంత్రం 5 గంటలకు బిఆర్ఎం స్కూల్లో జరిగేటువంటి యొక్క ఉచిత డిఎస్సి ఫేర్వెల్ ఫంక్షన్ కార్యక్రమానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అదేవిధంగా ఫ్యాకల్టీ మెంబర్స్, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ మీ రామానాయుడు పాలక. మా ప్రభుత్వంలో లంచాలు అడిగితే ఊరుకునే ప్రసక్తే లేదు అంటున్న గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరు తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులపై ఫైర్ అయిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వీఆర్ఓలు లంచం డిమాండ్ చేయడంతో బాధితులతో కలిసి కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే గాంధీనగర్ ఇంద్రమ్మ కాలనీలో విధులు నిర్వహిస్తున్న 2 వీఆర్ఓలు అయినటువంటి చంద్ర మరియు నరసయ్యలకు స్వయంగా లంచం ఇచ్చిన ఎమ్మెల్యే నన్ను ఎన్నికలలో గెలిపించిన ప్రజల తరఫున నేను మీకు లంచాలు ఇస్తాను, తీసుకోమని అంటున్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. కార్యాలయానికి పనులపై వచ్చిన బాధితుల వద్ద లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ అధికారుల పనితీరు మార్చుకోవాలని సూచించిన ఎమ్మెల్యే సబ్ కలెక్టర్ గారికి చెప్తాను. అవసరమైతే అప్పుడే కూర్చున్నాం ల్యాండ్ తీసుకొని చూస్తాను. 2000 పెట్టాను నేను చూస్తాను. ఎక్కడ ఆగుపోయి చేస్తున్నారో ఎందుకు ఇచ్చేవారు సరే ఉన్నవా చెప్పితే ఫోటోలు తీస్తా, మళ్ళీ ఫోటోలు తీస్తా. ఏం చేయాలి మీకు మండల గ్రాంట్ రాదా? ఏం చేశారు? ఏం వాటర్ చెప్తే కదా నాకు ఒకటి చెప్పాలి కదా, నాకు చెప్పరా? ఎమ్మెల్యే రెస్పాన్సిబిలిటీ లేదా? అదే చెప్పండి. మీరు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ వాటర్ ఇప్పుడు చాలా దగ్గర నీటి ప్రాబ్లం, మీరు ఏడ పెట్టారు చెప్తే అది చెప్తే నాకు మల్లికార్జున నాయుడు ఆయన మాట్లాడతారు. మీరు మాట్లాడతారు ఇట్లా చేయడం వల్ల ఉపయోగం వల్ల. ఎందుకంటే నేను ఫ్రాంక్గా మాట్లాడుతున్నా, చాలా ఉన్నాయి.
చేసేదాన్ని అవి చేసుకోండి. అంతేగాని నిరుపేదలు, దరిద్రులు, అసలుకి స్వీపర్ పని చేసేవాళ్ళు ఎవరికి డబ్బులు అంటున్నానంటే అంతకన్నా నేను ఆ డబ్బు తిన్నా మీకు కూడా మంచిది కాదు. అది ఆ పేదవాళ్ళ డబ్బు తింటే అది మీకు కూడా భగవంతుడు ఆ డబ్బు కూడా మీరు ఉండేడు. అది గుర్తుపెట్టుకోమని చెప్పి అందరికి కాదు కొంతమందికే మిగతా వాళ్ళు కూడా మాట్లాడలే. అది ఎవరు డబ్బులు డిమాండ్ చేస్తామో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. అట్లాగే ఇచ్చాము, ఇంకా కూడా ఇష్యూస్ ఉన్నాయి. కొత్తగా ఒక 5 సెక్రటరీలకి వీఆర్ఓ లేదని చెప్పి కూడా మా వాళ్ళు చెప్తున్నారు. దాన్ని కూడా ఎంఆర్ఓ మాట్లాడి ఒకరిని ఏమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే డౌన్ కూడా కొత్త తను కూడా ఏమని చెప్పి చెప్పాం. రాజేశ్వరం మీరు కొత్తగా ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరికీ పొజిషన్ రూల్ ప్రకారం పొజిషన్ ఇవ్వమని కోరుతున్నాం. అట్లాగే గాంధీనగర్లో, ఇందిరానగర్లో ఎక్కడన్నా సరే ఒక్కొక్కరు 5, 6, 20 పట్టాలు ఆగిపోయి చేస్తున్నారు. అవన్నీ కూడా ఎంక్వైరీ పెట్టండి. అది ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ ఎవరైనా కావచ్చు, తీసేసిందని చెప్పి ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అవన్నీ కూడా మీకు కూడా చెప్తున్నా, వీఆర్ఓ అందరూ కూడా వెరిఫై చేయండి. ఏం పురాదు లేదు. ఎమ్మెల్యే చెప్తాం, వాళ్ళకి చెప్తాం అంటే మీరేం మొహమాట కూడా పడద్దు. ఏం ఇబ్బంది లేదు. మేము ఎప్పుడు అట్లా ఎదవ పనులు అట్లా ప్రోత్సహించుకోవడం లేదు. కాబట్టి నికరంగా ఒక మాట్లాడి నీకు 5 నాకు పంచుకుంటే మాత్రం అందరూ ఇబ్బంది అయిపోతుంది. మాకే మా పార్టీ నాయకులు కూడా మొహమాట లేదు. ఎవరన్నా ఒకటే ఇంకే కాదు, కేసులు కూడా పెట్టిస్తాం. మళ్ళీ కూడా చెప్తున్నా, కేసులు కూడా పెట్టిస్తాం. దాంట్లో ఉన్న మాట కూడా లేదు. కాబట్టి దయచేసి అట్లాంటి ఏమైనా ఉంటే సరెండర్ చేసింది ఎంఆర్ఓ గారు. ఎవరన్నా సరే ఏ పార్టీ నాయకులు అట్లా పెట్టుకోవాలంటే మాత్రం గౌరవంగా చెప్తున్నాం. ఎంఆర్ఓ గారు సరెండర్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే సమస్యలు కూడా ఉన్నాయి. ఏం జరిగినటువంటి పరిస్థితి లేదు. ఎండిఓ గారికి కూడా చెప్తున్నాం. ఈరోజు ఎన్ఆర్ఐఎస్ కింద ఏమొచ్చినా ఒక పని ఈ యొక్క గూడూరు మండలంలో జరిగినటువంటి పరిస్థితి లేదు. నేను చెప్పేది అంటే ప్రజాప్రతినిధులు, ఎఫ్టీసీ కానీ, ఎంపీపీలు కానీ, ఎంపీటీసీలు కానీ గౌరవించాల్సిన బాధ్యత ఎండిఓ గారి మీద. తిరుమల శ్రీవారి ఆలయంలో వైశాఖి పౌర్ణమిని పురస్కరించుకుని గరుడ సేవ వైభవంగా నిర్వహించారు టీటీడీ అధికారులు. ప్రతి నెల పౌర్ణమి నాడు మలయప్ప స్వామివారు గరుడ వాహనంను అధిరోహించి భక్తులను కటాక్షించడం ఆనవాయితీగా వస్తుంది. వైశాఖి పౌర్ణమి రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడనిపై ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. తిరుమాడ వీధుల్లో విహరిస్తున్న మలయప్ప స్వామివారికి భక్తులు కర్పూర నీరాజనాలు పలికారు. గరుడ వాహనంపై విహరిస్తున్న మలయప్ప స్వామివారిని దర్శనంతో సప్తగిరులు గోవింద నామస్మరణతో మారుమోగాయి. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రవృత్తికి తాను దాసుడునని తెలియజెప్తారు. అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవుల జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెప్తున్నారు.
సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంపై ఏసీబీ రైడ్. డీఎస్పీ పార్థసారథి, సీఐ రాఘవులపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో రైడ్. ఇటీవల నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఓ స్కానింగ్ ను సీజ్ చేసిన వైద్యాధికారులు సదరు స్కానింగ్ సెంటర్ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు కాకుండా 25 లక్షలు డిమాండ్ చేశారని డీఎస్పీ సీఐలపై ఆరోపణలు. లంచం డిమాండ్ కు సంబంధించిన ఆధారాలు ఏసీబీ అధికారులకు సమర్పించిన స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు. ఆధారాలు రుజువు కావడంతో డీఎస్పీ పార్థసారథి, సీఐ రాఘవులపై కేసు నమోదు. రేపు డీఎస్పీ సీఐలను ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్న రైడ్ చేసిన అధికారులు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈ నెల ఫస్ట్ వీక్లో మా దగ్గరికి ఒక అతను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు. ఆ కంప్లైంట్లో ఏముంది అంటే అతను సూర్యాపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అతని పైన ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆ రిజిస్టర్ అయినందుకు గాను టౌన్ సిఐ వీరరాఘవులు గారు ఇట్లా మీ దగ్గర మీ పైన కేసు రిజిస్టర్ అయినని పిలిపించి డిఎస్పీ గారితో సెటిల్మెంట్ చేసుకోండి అని చెప్పి ఆయనకు డిఎస్పీ గారి దగ్గర పంపించారు. డిఎస్పీ గారు దగ్గరికి ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇద్దరు సిఐ గారు, డిఎస్పీ గారు ఇద్దరు కలిపి ఇనిషియల్గా 25 lakhs డిమాండ్ చేశారు. ఆ కంప్లైంట్ అంతా లేవు అంటే రిక్వెస్ట్ చేస్తే 16 lakhsతో ఒప్పుకున్నారు. ఆ 16 lakhs తొందర ఇవ్వమని చెప్పి ఆయన వీళ్ళ ఫోన్ చేసి ప్రెజర్ చేశారు. ఆ ప్రెజర్ తట్టుకోలేక మరియు వాళ్ళకు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకుండా ఏసీబీ వారిని ఆశ్రయించడం జరిగింది. ఆ వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మేము వెరిఫై చేశాము. వెరిఫై చేసిన తర్వాత సఫిషియెంట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము. ఎవరికి మన సిఐ గారికి అగెనిస్ట్, డిఎస్పీ గారికి అగెనిస్ట్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము. కలెక్ట్ చేసి వాళ్ళ రెప్యుటేషన్ ఎంక్వైరీ చేస్తే ఆ రెప్యుటేషన్ బాగలేదు. గతంలో కూడా ఇటువంటి అవినీతి ఆరోపణలు వచ్చినట్టు మాకు తెలిసింది. అయితే ఈ డబ్బులు డిమాండ్ అతని దగ్గర కేసులో అరెస్ట్ చేయకుండా ఉండడానికి మరియు అతని బిజినెస్ ఫ్యూచర్లో సక్రమంగా జరగడానికి ఆ డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేశారు. తర్వాత మా దగ్గరికి వచ్చిన తర్వాత కంప్లైంట్ పైన కేసు రిజిస్టర్ చేశాము. ఈరోజు ఈ ఈవినింగ్ డిఎస్పీ గారిని మరియు ఇన్స్పెక్టర్ గారిని ఈ ఆఫీస్లో ఇన్స్పెక్టర్ గారు వీరరాఘవులు, డిఎస్పీ గారు పార్థసారథి గారు ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని ఆ కేసు ఫైల్ గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఆ డబ్బుల గురించి డిమాండ్ చేసినట్టు వాళ్ళకు ఎవిడెన్స్ చూపించాము. చూపించిన తర్వాత కస్టడీలోకి తీసుకొని వారి ఆఫీసులోను తర్వాత ఇళ్లలో కూడా సెర్చెస్ కొనసాగుతూ ఉంటాయి. ఈ విధంగా ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ లంచం డిమాండ్ చేస్తే మీ ద్వారా వారికి టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఏసీబీ 1064, తర్వాత వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆ ఫేస్బుక్ తెలంగాణ ఏసీబీ అని ఉంటుంది, తర్వాత ట్విట్టర్ తెలంగాణ ఏసీబీ అని ఉంటుంది. వాటి ద్వారా కంప్లైంట్ చేస్తే వాళ్ళ వివరాలు చెప్పకుండా మేము ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ ప్రూవ్ అయితే యాక్షన్ తీసుకుంటూ ఉంటాం. కంప్లైంట్ ఏ కేసు సార్? కంప్లైంట్ ఇప్పుడే చెప్పాను, వివరాలు గోప్యంగా ఉంటాయని. అట్లా అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో వెలిసిన శ్రీ శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవానికి రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ అధికార లాంఛనాలతో ఆమెను సత్కరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పాడేరులో వెలిసిన మోదకొండమ్మ అమ్మవారు గిరిజన ప్రజల ఆరాధ్య దైవం. ఉత్తరాంధ్ర ఇలవెల్పు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పిలువబడే అమ్మవారి ఆశీర్వాదంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు. అమ్మవారి చల్లని దయ వల్ల కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో సంక్షేమ పాలన నడుస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం రావాలని తాను అమ్మవారిని మొక్కుకున్నానని, నా కోరిక అమ్మవారు తీర్చిందని, అందరి కోరికలను తీర్చి గిరిజన ప్రాంత ప్రజలు రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి మొక్కుకున్నానని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, పాడేరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోని అసెంబ్లీ బీజేపీ కో కన్వీనర్ నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన క్రింద జరిగిన గృహాల నిర్మాణంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డ థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ పై క్రిమినల్ చర్యలను ప్రభుత్వం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆదోని మున్సిపాలిటీ పరిధిలోని నిర్మాణంలో ఉన్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద జరుగుతున్న గృహాల నిర్మాణ పనితీరును పరిశీలించేందుకు బీజేపీ నాయకులు బృందం వెళ్లింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్టర్ ప్రభుత్వానికి సమర్పించిన లెక్కల ప్రకారం 2558 గృహాలు నిర్మాణం పూర్తయినట్లు చూపుతున్నప్పటికీ ఒక్క గృహం కూడా నివాసయోగ్యంగా లేవని ఆరోపించారు. గృహాల నిర్మాణం అంతా కూడా పూర్తిగా నాసిరకంగా జరిగిందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సురేష్, బీజేపీ నార్త్ సెంట్రల్ మండలాల అధ్యక్షులు మహదేవ్, నాగార్జున, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కొమ్ము కోయడానికి, కొమ్ము మోసేందుకు ఏదైనా అధికార యంత్రాంగము పనిచేస్తుందా అని సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. చూడండి, నిరుపేదల కోసము 2,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే నిర్మాణానికి వాడినటువంటి మెటీరియల్, నిర్మాణానికి వాడినటువంటి సిమెంటు, నిర్మాణానికి వాడినటువంటి ఇసుక, నిర్మాణానికి వాడినటువంటి ఇసుక పెట్ట అన్నీ కూడా నాణ్యత లోపంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ మనం చూస్తున్నాం. అదేవిధంగా వేసినటువంటి టాప్, ఆ టాప్ అన్నీ కూడా వంకర టింకరగా ఉన్నాయి. వీటి మీద అప్రూవల్ ఇవ్వాల్సినటువంటి అధికారులు చూసి ఇచ్చినట్లు వివరించినటువంటి సందర్భం వల్లనే ఇవన్నీ కూడా జరిగాయని మా దృష్టికి వచ్చాయి. కాబట్టి గత ప్రభుత్వంలో ఎవరైతే ఈ ఇళ్ల నిర్మాణంలో హస్తమున్నటువంటి అధికారులందరినీ కూడా బేషరతుగా విచారణ చేసి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే నిరుపేదల కోసము, నిరుపేదలందరికీ కూడా ఇల్లు నిర్మించాలని ఏదైతే ప్రధానమంత్రి గారి కళ ఉందో ఆ కళను నెరవేర్చకుండా ఆ కళకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి అధికార యంత్రాంగం అందరి మీద కూడా బేషరతుగా క్రిమినల్ కేసులు పెట్టి, అదేవిధంగా ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో, ఎవరైతే లబ్ధిదారుల తరఫున మేము ఇల్లు కట్టిస్తామని ముందుకు వచ్చినటువంటి కాంట్రాక్టర్ ఈరోజు అసలు నాణ్యత లోపంతో మనం చూస్తున్నాం. ఈ బిల్డింగ్ చూస్తే చూడండి, అన్ని ప్యాచులే. ఈ డోర్ దగ్గర డోర్ పెట్టి 4 చేసి 3 నెలలు అయింది. ఈ డోర్ దగ్గర మూలలో చూడండి సిమెంట్ ఇట్లా కొడితే పడిపోయేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. అంటే ఎక్కడ చూసినా అసలు పూర్తి స్థాయిలో పూర్తిగా అధికార యంత్రాంగము దీని మీద మోనిటరింగ్ చేయాల్సినటువంటి అధికారుల యొక్క విఫలం వల్లనే ఇది జరిగిందని గత ప్రభుత్వంలో మా భారతీయ జనతా పార్టీ తరఫున ఆరోపిస్తున్నాం. కాబట్టి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి హౌసింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో, కింది స్థాయి అధికారి నుంచి పీడీ వరకు, జిల్లా స్థాయిలో పీడీ ప్రోగ్రామ్ డైరెక్టర్ వరకు కూడా అందరినీ కూడా బాధ్యులుగా ఈ యొక్క ఇళ్ల నిర్మాణంలో చేయాల్సిన అవసరం ఎంత ఉంది. కాబట్టి వెంటనే ఈ యొక్క ఆదోనిలో, ఎస్పెషల్ ఆదోనిలో జరిగిన ఇళ్ల నిర్మాణంలో, థర్డ్ పార్టీ ద్వారా జరిగిన ఇళ్ల నిర్మాణంలో అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి అధికార యంత్రాంగంతో పాటు కాంట్రాక్టర్ని కఠినంగా శిక్షించాల్సింది ఎంతైనా అవసరం ఉందని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. కావున ఆ దిశగా ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఆదోనిలో జరిగిన నిర్మాణాల పైన, ఆదోనిలో జరిగినటువంటి ఇళ్ల నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలు అయితే ఏవైతే ఉన్నాయో, ఈ స్కామ్ అయితే ఏదైతే ఉందో, ఈ స్కామ్ మీద వెంటనే అవసరమైతే సిబిఐ విచారణకు కూడా సిఫారసు చేసి ఈ యొక్క నిర్మాణంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని భారతీయ జనతా పార్టీకి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు నాగరాజు గౌడ్, భారతీయ జనతా పార్టీ ఆదోని అసెంబ్లీ. ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.